కష్టాల్లో ఉన్న రైతన్నలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా టీటీడీపీ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర తొలి రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్గా సాగింది. తెలంగాణలోని సమస్యలన్నిటికీ కేసీఆర్ అసమర్థతే కారణమంటూ టీటీడీపీ నేతలు దుమ్మెత్తిపోశారు. ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య మొదలైన టీటీడీపీ నేతల బస్సు యాత్ర తొలి రోజు ముగిసింది. టీటీడీపీ ఎమ్మెల్యేలపై టీఆర్ఎస్ పార్టీ విసిన ఆపరేషన్ ఆకర్ష్కు తెరపడిన నేపథ్యంలో ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారనే ఉత్కంఠ యాత్ర మొదలయ్యే ఆఖరి నిమిషం వరకు సాగింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిలు వస్తారనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఉదయం 8 గంటలకే ప్రారంభం కావాల్సిన యాత్ర గంటన్నర ఆలస్యమైంది. చౌటపల్ మండలం కొయ్యలగూడెం వద్ద ప్రారంభమైన బస్సు యాత్ర వెలయనేడు, నార్కెట్పల్లి మండలం కొండపాకగూడెం వరకు సాగింది. యాత్రలో భాగంగా నేతలు ఎండిన పంట పొలాలను పరామర్శించారు. అన్నదాతల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అన్నదాతల కుటుంబాలను టీడీపీ నేతలు పరామర్శించారు. ప్రభుత్వం మెడవంచైనా సరే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. తొలి రోజు పర్యటన ముగింపులో భాగంగా సూర్యాపేటలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన స్టేజ్పై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అధికార పార్టీపై ఒకరికి మించి ఒకరు మాటల తూటాలను పేల్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రూపంగా ఫెయిల్ అయిందో మీకు చెప్పడానికి రావడం జరిగింది. రాజకీయం చేయాలని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా కరెంటు విషయంలో మాటకు చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం ముఖ్యమంత్రి రాగానే ఆయన చేసిన పని ఏంటంటే మొట్టమొదటి ఢిల్లీ నాయకుల దగ్గర ప్రధానమంత్రిని కలిసి ఆ రాష్ట్రానికి కావాల్సిన కరెంటు తెచ్చుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డబ్బులు కట్టి కరెంటు కొని ఇవాళ అక్కడ ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు డబ్బులన్నీ ఓటు వేసుకోవడం ఏం చేస్తున్నారో మనకు అర్థమైంది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు, కరెంటు కోతలకు కేసీఆర్ కారణమన్నారు. పరిపాలనను పక్కన పెట్టి టీటీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు పరిపాలన అందించమంటే మంత్రులను వదిలేసి మా ఇండ్ల కాపలా కుక్కలాగా మా ఇండ్ల ముందు నిర్వహిస్తున్నాడు. ఒక్క ఎమ్మెల్యేనన్నా నువ్వు దేవాలి, లేదంటే నీ మంత్రి పదవి ఊడదిస్తాను. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నువ్వు ఈరోజు మంత్రి పదవులు ఇచ్చింది మా కాదు పక్కడానికి, మా ఎమ్మెల్యేల సంఘటనక పని చేయమంటా నేను అడుగుతున్నా. శనివారం టీటీడీపీ రెండవ రోజు బస్సు యాత్ర వరంగల్ పట్టణంలో ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో నాయకులు పాల్గొంటారు. సాయంత్రం హనుమకొండలో యాత్ర ముగుస్తుంది. మూడవ రోజు ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర సాగుతుంది. సాక్షి న్యూస్, హైదరాబాద్.